ఆ రైల్వే కోడూర్ జనసేన ఎమ్మెల్యే రాసలీలల ఎపిసోడ్లో భాగమైన ఆ మహిళ మరో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన్ని రిప్రజెంట్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఆయన కోసం ఒక వీడియో విడుదల చేసింది ఆమె. ఆ వీడియోలో సరే ఒకసారి ఆ వీడియో వినండి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప ఏంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్. అర్థమైంది కదా, ఆయనను కలవాలి అంట, ఆ జనసేన రాసలీల ఎమ్మెల్యే గురించి చెప్పాలంట, ఆధారాలు చూపించాలంట, ఒక్క ఛాన్స్ అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని కలిసి చెప్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ మీద గొంతెమ్మ కోరిక. అసలు ఆయన కలుస్తారా? ఇటువంటి విషయాల మీద ఆయన స్పందిస్తారా? ఒకవేళ వాళ్ళ అధికారంలో లేకుండా పోయి ఎవరన్నా కలుస్తారంటే వెళ్ళండి, అప్పుడు కింద కూర్చుంటారు, మీది వింటారు, చెబుతారు, అవసరమైతే 4 సినిమా డైలాగులు చెప్తారు, కాసింత ఆవేశంగా స్పందిస్తారు, ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేది ఎపిసోడ్ ఇది కీలకం. మరి ఈ ఎపిసోడ్ ఆయన స్పందించరు. ఈమెను కలిసే కదా పక్కన పెట్టండి, ఈమె కలవాలి, ఆయనకు చెప్పాలి, ఇంకా ఆయన పెద్దరాయి లెక్క తీర్పు చెప్పాలి అని చెప్పి ఏమేమో బాగానే ఆశపడుతూ ఉన్నట్లుంది. కానీ అవి ఏమన్నా సాధ్యమయ్యేటివేనా? అందుకే అనేది, గొంతెమ్మ కోరికలు కోరితే ఎక్కడ తీరుతాయమ్మా? మీరు వెళ్ళి గొంతెమ్మ కోరికలు మీరు మీరు పోరాటం చేస్తాను, ఇది ఆపను గీపను అని అంటే ఆ మార్గాలు ఏమైనా ఉంటే అన్వేషించుకోండి. కానీ ఆయన సైడ్ మల్లుకున్నారనుకోండి, ఇంక మల్లుకున్నట్లే ఉండాలి. ఇంక మళ్ళీ తిరిగి ఆ ఛాన్స్కి మలుకొని అట్లే ఉండాల్సిందే. ఇంకా అవేమన్నా అయ్యేటివే పోయేటివే అమ్మ స్వామి, మీరు భలే ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈమె పోరాటం చేస్తారట, మరి కామెడీ.